2 సీట్లు అవుతాయి అప్పుడు. 2 సీట్లు దాకా ఉంటే ఇంకో సీటు పోటీ పెట్టచ్చు అక్కడ, ఏడిపించచ్చు కొంచెం. బట్ బీజేపీ నుండి బీఆర్ఎస్ కలిసి అట్లాగేది ప్రయత్నం చెయ్యవు, చేస్తే దెబ్బతింటాయి కాబట్టి. అంటే వాళ్ళిద్దరు కుమ్మక్కయ్యారంటారు కాబట్టి చెయ్యరు. ఇక్కడ ఆంధ్రాలో అట్లాంటి ఆప్షనే లేదు కాబట్టి క్లియర్గా 5కి 5 సీట్లు కూటమికే. అందులో ఒకటి జనసేనకి ఇస్తున్నారు కాబట్టి ఇంకోటి బీజేపీకి ఇవ్వాలా లేదా అన్నది చంద్రబాబు గారి విచక్షణ. ఇవాళ ఆంధ్రజ్యోతి చూస్తే కూటమిలో ఇదే తెలుగుదేశంలోనే బోలెడంత పోటీ ఉంది అని రాసింది. అంటే బీజేపీకి ఇవ్వట్లేదని రాసేసింది, ఇండైరెక్ట్ హింట్ ఇచ్చేసింది. కాబట్టి బీజేపీ అడిగితే ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు పురంధేశ్వరి గారు విషయం మీద రూల్ ప్రకారం అయితే వాళ్లే ఇవ్వాలండి. కూటమిగా చంద్రబాబు గారే ఇవ్వాలి. లేదు అంటే కూటమి ధర్మం అయితే, పొత్తు ధర్మం అయితే లేదు అంటే బీజేపీ అడగాలి, అడిగితే అన్నా ఇవ్వాలి. అదే కదా, అది ఏం జరుగుద్దో చూడాలి. అంటే ఇప్పుడున్న ఈ ఫ్లోటింగ్ ని బట్టి చూస్తే అంటే వీళ్ళ బుద్ధ వెంకన్నకో లేదంటే దేవినేని ఉమ ఇలాంటి సీనియర్లు వెయిట్ చేస్తున్నారు ఎట్టి పరిస్థితులు రావాలని. కానీ ఆల్రెడీ ఇప్పుడు పదవీ కాలం ముగుస్తున్న వాళ్ళలో కూడా ఎవరినైనా కంటిన్యూ చేసే అవకాశం ఉంటుందా? అంటే ఇప్పుడు యనమల రామకృష్ణుడు ఈయన చాలా సీనియర్, ఆయన్ని పక్కన పెడితే కాస్త తలుగుతారు.